రాష్ట్ర వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు. సరస్వతీదేవి జన్మదినం కావడంతో పలు ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. ఉదయం నుంచి ఆలయాలన్నీ భక్తుల మొక్కులు, పూజలతో రద్దీగా మారాయి. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. వనదేవతల గద్దెలకు పసుపు, కుంకుమ, చీరే, సారే, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుంది. అయితే ముందే వనదేవతలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. ఆదిదేవుడికి భక్తులు కోడెమొక్కు చెల్లించుకుంటున్నారు. రద్దీ కారణంగా ఇవాళ రేపు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నారు. అనుబంధ ఆలయాల్లో కుంకుమ పూజలో పాల్గొన్నారు భక్తులు. భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు అభిషేక పూజలో పాల్గొని బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, వాహనాల పార్కింగ్ దగ్గర భారీగా రద్దీ నెలకొంది. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున గణపతి పూజ, విశేష పంచామృత అభిషేకాన్ని నిర్వహించి సరస్వతీ మాతగా అలంకరించారు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసర వసంత పంచమి వేడుకల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. భక్తులను నిలిపివేసి ట్రాన్స్కో ఉన్నతాధికారి కోసం ప్రత్యేక పూజలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులు ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదన్నారు భక్తులు. లైన్లలో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సాల మహాలక్ష్మి పోచమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి బారులు తీరారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాటి నుంచి ఈ నెల 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమీక్షలు చేపట్టారు. అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరలో ఒకటి చెరువుగట్టు జాతర. ఇక్కడ కొన్ని లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రోజు సాయంకాలం నగరోత్సవంతో స్టార్ట్ అవుతుంది. 9వ తేదీ వరకు కూడా ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలను కల్పించారు ఏంటి, మనతో పాటు మాట్లాడేందుకు కాల ఏవో నవీన్ కుమార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, ఈ జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఎట్లా ఉన్నది? స్వామివారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి నవరాత్రంతో ప్రారంభమవుతున్నాయి. ఈ నగరోత్సవం నల్గొండ పట్టణంలో రామగిరి నందు ఉన్న రామాలయం నుండి ప్రారంభమై మనకు చెరుగట్టు వరకు ఉంటుంది. అట్లాగే 4వ తారీఖు నైటు, అంటే తెల్లవారితే 5వ తారీఖు బుధవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంటుంది. ఈ కళ్యాణోత్సవానికి నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కనుక వారికి తగ్గట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ వారు దాదాపు 1000 మందితో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ ఉండేలా వారు షిఫ్ట్ల వైజ్గా డ్యూటీలు కేటాయించుకొని ఉన్నారు.
అట్లాగే మనకు ముఖ్యమైనది పార్కింగ్ ప్రదేశాలలో కానీ మరి ఆర్టీసీ కానీ పారిశుద్ధ్యం కానీ వివిధ శాఖల వారు ఆల్రెడీ వారి యొక్క ఏర్పాటు చేసి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు విధుల్లో కొనసాగుతున్నారు. కాకపోతే మనకు పార్కింగ్ కానీ గట్టు పైన కానీ ఎప్పటికప్పుడు ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకు స్పందించేందుకు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకు పార్కింగ్ ప్రదేశాల్లో మరియు గట్టు కింద నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్క ప్లేస్ కూడా సీసీ కెమెరా నిఘాలో ఉండేలా అదనంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది వస్తారని అంచనా ఇస్తున్నారు? గతంలో జాతరకు ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎంతమంది వస్తారని అంచనా ఇస్తున్నారు? దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. గతంలో కూడా దాదాపు అంతే సంఖ్యలో వచ్చారు. ఈసారి కొంచెం పెరిగే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాం. జనరల్గా జాతరలో క్రౌడ్ ఎక్కువ పెరిగిన కొద్ది దొంగతనాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాటికి ప్రత్యేక టీంలు ఎట్లుంటాయి? ఆ టీం వర్క్ ఎట్లుంటుంది? మానిటరింగ్ చేసేటోళ్ళు ఎట్లుంటారు? నిన్న ఎస్పీ గారు కలెక్టర్ గారు మన దేవాలయం సందర్శించడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు పోలీస్ శాఖ వారు కూడా పలు సూచనలు చేసి ఉన్నారు. మనం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు దొంగలున్నారు జాగ్రత్త లాంటి ఫ్లెక్సీలు కూడా ఎవరి సామాన్లు వారికే బాధ్యులు అనే ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా మనం ఎక్కడికక్కడ మనకి ఎక్కడైతే తెప్టు జరిగే అవకాశం ఉన్న చోట్ల మన పోలీసు వారు కూడా మఫ్టీలో ఉంటామని వాళ్ళు ఆల్రెడీ డీఎస్పీ గారు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మనం ప్రతి ఒక్క అంగుళం కూడా సీసీ కెమెరా నిఘాలు ఉండేటట్లు కూడా మనం అదనం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా జాతర అంటే ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కానీ సరే ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్కు సంబంధించి ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి? నిబంధనలకు అనుకూలంగానే మీరు ముందుకు పోతున్నారా? కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా దాదాపు ఈ 9 రోజుల పాటు ఎట్లా ఉంటుందన్నది శానిటేషన్ అనేది చాలా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చాలామంది లక్షల మంది వస్తుంటారు. సో వైద్య శాఖ తరఫున మీకు ఎట్లాంటి హెల్ప్ ఉంటుంది? మనకు డిఎంహెచ్ఓ గారు మన గవర్నెన్స్ సమావేశంలో వారు గట్టు పైన ఒకటి గట్టు కింద ఒకటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఉన్నారు. అట్లాగే మనకు పైన ఒక అంబులెన్స్ గట్టి కింద కూడా అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో బ్రహ్మోత్సవాల్లో ఏదో అగ్నిగుండాలకు సంబంధించి ఇక్కడ కొంత తోపులాటలు జరుగుతాయి. అదేవిధంగా అగ్నిగుండాల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. అక్కడ ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటున్నారు? భక్తులను ఎట్లలో పంపిస్తున్నారు? అక్కడ గత సంవత్సరం మనకు కళ్యాణేశ్వరం తలంబ్రాలు భక్తులు తలంబ్రాలను పోసే క్యూ లైన్లలో కొంచెం తొక్కిసలాట లాంటిది జరిగింది. అటువంటి పునరావృతం కాకుండా ఈసారి బారికేడ్ సిస్టమ్ కూడా మనం మేజ్ టైప్ అంటే బాక్స్ లాగా మన భక్తుల్ని మనకు సమయానుకూలంగా పంపించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 9 రోజుల పాటు జరిగే చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించి సర్వం సిద్ధం చేశామని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు ఇతర వాహనాలను ఏవి కూడా పైకి అనుమతించడం లేదు. అక్కడ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఆలయ ఈవో నిబంధనల ప్రకారము ఏవైతే అనుమతి ఉన్న ఆటోలను అదేవిధంగా వీఐపీలకు ఏర్పాటు చేసిన వెహికల్లో మాత్రమే పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా స్వామివారిని మొక్కులు చెల్లించుకొని వెళ్లే విధంగా ఏర్పాటు చేశామంటున్నారు ఆలయ ఈవో నవీన్ కుమార్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీసీ రాజకీయ యుద్ధబేరి బహిరంగ సభ జరుగుతోంది. సభకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఇతర బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేటగిరీలో ఈ రోజుకి 22% దాటలేదు. 27% ఉండాల్సింది కూడా లేదు. ఇక పోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లను ఐఐటి ఐఎంలో మనం వెళ్ళి చూస్తే ప్రొఫెసర్లలో 4% కూడా లేదు. బ్యాంకులలో తీస్తే టాప్ మేనేజ్మెంట్లలో మొత్తం కూడా 7% లేరు ఓబీసీ. మరి ఏమైంది రిజర్వేషన్? ఎందుకు అమలైతే లేదు? ఒకవైపు రిజర్వేషన్ పరిస్థితి అట్లా ఉంది, ఇంకోవైపు ఆర్థికంగా మీకు ఆర్థికంగా కూడా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ లో 21-22 సంవత్సరానికి ఎస్సీ కాంపోనెంట్ కింద 1,12,000 ఖర్చు పెట్టింది. మేము వద్దనంటే ఎస్టీ కాంపోనెంట్ మీద 76,000 ఖర్చు పెట్టింది, వద్దనంటే. కానీ బీసీ కాంపోనెంట్ ఎంత పెట్టిండు? 2,000 కోట్లు. సో మనకు స్పెషల్ కాంపోనెంట్ లేదు. అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులను కూడా ఏమంటున్నానంటే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చట్టసభల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను రేజ్ చేయాలి. లేనట్టయితే ఇక్కడ మనకు న్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఇవాళ కులగణన చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం 2011లో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు, పార్లమెంట్లో తీర్మానమైంది ఏకగ్రీవంగా. కానీ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేము కులగణన చేయం, సోషో ఎకనామిక్ స్టేటస్ చెప్పని మోసం చేశారు.
అట్లనే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు. తర్వాత 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మేము కులగండ చేస్తాం వచ్చే 21 సెన్స్ అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ చేయని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా అనేకమైన అన్యాయాలు ఉన్నాయి. ఈ అన్యాయాల గురించి చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలారా మన వద్ద. సో ఇప్పటి నుంచి ఏంటి, ఓట్లు మనవే సీట్లు మనవే, ఓట్లు మనవే సీట్లు మనమే మీరు అనాలి. లేకపోతే మళ్ళీ ఈ పార్టీలకు వేస్తే, మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న పార్టీలకు వేస్తే మన బతుకులు ఇంత అవుతాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బీసీలకు వేస్తారో అప్పుడే మనకు బీసీ రాజ్యం వస్తుంది. అప్పుడే మనం అనుకున్నటువంటి అన్ని కూడా కోరికలు కానీ మన యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. మీరు అనుకోకుండా ఉంటే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు మీరు ఓట్లు ఇచ్చితే మళ్ళీ మన బీసీలు దగాపడ్డట్టే. ఇప్పటికే బీసీ బిడ్డ దగాపడ్డ బిడ్డ ఈ దేశంలో. కాబట్టి బీసీ ఇప్పుడు మన ఓట్లు మనవే సీట్లు మనవే. ఏం గట్టి గంటలేదు, ఏమైంది? అంత ఓపిక లేదా? 77 ఏళ్ల నుంచి మోసి అంతా కూడా అలసిపోయి ఉన్నారేంటి అందరినీ అగ్రవర్ణాలు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకంటే మాట్లాడడానికి చాలా ఉంది కానీ కాకపోతే మనకు సమయాభావం వల్ల ఇప్పుడు డాక్టర్ ఎంకేఎం జాఫర్ గారు, ప్రెసిడెంట్ జమాతీ ఇస్లాం తెలంగాణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయన ఢిల్లీకి వెళ్లేది ఉంది కాబట్టి पसमानदा तबकात और बीसी की आवाज, उम्मीद की किरण, इनकलाबी कायद तीन मार मल्लाना साहब और दीगर बीसी और मुस्लिम कायदीन जो स्टेज पर बैठे हैं, अजीमुशान जलसे आम बीसी राजकीय यूथफेरी में शरीक मेरे भाइयों और बहनों, अस्सलामु अलैकुम. मी अंदरी की चाला शुभ सायंत्रम मरियो अस्सलामु अलैकुम. तेलंगाना के एस्टैब्लिशमेंट में जमाते इस्लामी हिंद ने एक रेवोल्यूशनरी नारा दिया था, इंसाफ के लिए तेलंगाना और तेलंगाना के लिए इंसाफ. न्यायम कोसम तेलंगाना मरियो तेलंगाना कोसम न्यायम. इस नारे को पूरी कुव्वत और ताकत के साथ अपनी जिद्दोजहद करते हुए हैदराबाद में निजाम कॉलेज ग्राउंड पर हमने तेलंगाना बनने से पहले एक अवामी जलसा तेलंगाना गर्जना मुनक्किद किया था. भाइयों और बहनों, हमने तेलंगाना की जद्दोजहद में इसलिए हिस्सा लिया और तेलंगाना की मांग की क्योंकि हमें उम्मीद थी कि तेलंगाना बनेगा तो समाजी इंसाफ, सोशल जस्टिस मिलेगा. तमाम इंसानों को, तमाम ग्रुप्स को और तमाम तबकात को इक्वल हिस्सा मिलेगा. नौकरियों में, सियासी शिराकतदारी में, तालीम के मैदान में और जिंदगी के हर मैदान में इस रियासत के अवाम को इंसाफ मिलेगा, बराबरी का हक मिलेगा. लेकिन तेलंगाना रियासत को कायम हुए నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 31న ప్రారంభమైన ఉత్సవాలు ఫిబ్రవరి 6తో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలలో కళ్యాణోత్సవం, రథోత్సవ ఘట్టాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ పాలెం వెంకన్న ఆలయం కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నగా ప్రసిద్ధి చెందినదిగా భక్తులు చెప్తుంటారు. ఈ పాలెం ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. తర్వాత ఆ కాలంలో సుమారు ఒక 15 రోజులు ఈ జాతర జరిగేదని మా పూర్వులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే స్ఫూర్తితోటి 8 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత వైభవంగా పాలెం దేవాలయంలో నడుస్తూ ఉన్నాయి. దీన్ని బీదల తిరుపతి అని కూడా అంటారు. కాబట్టి మొదటి నుండి కూడా తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పాలెం దేవాలయాన్ని తరించి తిరుపతి అనుభూతిని పొందుతూ ఉంటారు. పాలెం దేవాలయం రాను రాను చాలా అభివృద్ధి చెందింది. గత దశాబ్ద కాలంలో సహస్ర కలశాభిషేకం జరిగిన తర్వాత స్వామివారి యొక్క విశేషంగా పూజలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత దశాబ్ద కాలం నుంచి కూడా దాతల యొక్క సహకారంతో అనేకమైనటువంటి నిర్మాణాలు ఏర్పరిచారు. మరి దేవాలయ యొక్క సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించారు. పాలెం ప్రాముఖ్యత ఏమిటి అనే సందర్భం వచ్చింది.
దానికి ఏం చెప్పానంటే ఇందిరాగాంధీ 1977లో ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు పోయేప్పుడు పాలెం స్వామి దర్శించుకొని పోయి చేసి భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 400 సీట్ల పైన గెలుచుకున్నది. అది స్వామి యొక్క మహత్తాన్ని ఆమె నోటుకుంటే విన్నాం, మేము కళ్ళారు చూసాము. సాధ్యమైనంత వరకు మనం అందరినీ తృప్తిపరిచే పద్ధతిలో చేస్తున్నాం. ఇంకా గతంలో కంటే ప్రతి సంవత్సరం ఇనుమడించాలనే ఉత్సాహంతో చేయాలని చెప్పని ఇది చేస్తున్నాం. భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా ఆ రోజు ఎక్కువ సుమారుగా 1,00,000 మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ కూడా భోజన వస్తువులు స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినందుకు 24 ఏళ్లుగా కుల బహిష్కరణకు గురవుతోంది ఒక కుటుంబం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ముదిరాజు కులానికి చెందిన పున్న గంగయ్య, పిట్ల చిన్న గంగయ్యలు 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో పున్న గంగయ్య గెలవగా పిట్ల చిన్న గంగయ్య ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి పున్న గంగయ్య కుటుంబాన్ని కుల సంఘానికి రానివ్వకుండా చేశారు కుల పెద్దలు. కులానికి రావాలంటే ఎన్నికల్లో ఓడిపోయిన పిట్ల గంగయ్యకు ఎన్నికల్లో అయిన ఖర్చును చెల్లిస్తేనే కుల సంఘంలోకి రాణిస్తామని కుల పెద్దలు చెప్తున్నారన్నారు బాధిత కుటుంబ సభ్యులు. 2001 నుండి ఇప్పటి వరకు కులంలోకి మంచి చెడ్లకు రానివ్వడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ అదనపు ఎస్పీకి కలిసి తమ ఆవేదన చెప్పుకున్నట్టు తెలిపారు బాధితులు. జిల్లా కలెక్టర్, పోలీసు యంత్రాంగం తమను కులం సంఘంలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. అయితే మాకు ఊరు మద్దతుతోటి మా మామయ్యని గెలిపించడం జరిగింది. ఆయన పిట్ల చిన్న గంగయ్య ఓడిపోవడం జరిగింది. అలా అయితే మేము చిట్టీలు వేస్తారు, మంత్లీ నెలకు చిట్టి వేస్తుంటే మేము 2-3 నెలలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చిట్టికి వెళ్ళడం జరిగితే పిట్ల చిన్న గంగయ్య ఏమంటాడంటే, నేను 3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఓడిపోయాను, నాకు 3 లక్షలు కట్టిస్తేనే రండి, లేకపోతే లేదని అప్పటి నుంచి మనం కుల బహిష్కరణ నుంచి వెలవేయడం జరిగింది. మేము ఇప్పుడు బంద్ అయ్యి కూడా 25 years అవుతుంది. మేము ఇప్పుడు ఏంటంటే మాకు పెద్దమ్మ పండుగ ఉంది, 3 తారీఖు నుంచి 8 తారీఖు దాకా పెద్దమ్మ పండుగ ఉంది. మేము అందరిలోగా మేము కూడా సంఘంలో కుల సంఘంలో కలుస్తామని గత నెల నుంచి తిరుగుతున్నాం సంఘం సభ్యుల చుట్టూ, కానీ వాళ్ళు స్పందించడం లేదు. ఎస్పీ మేడం కూడా ఆర్డర్ వేసింది, వీళ్ళని కులంలో చేర్చుకోవాలి, బోనాలు కూడా తీస్తారని చెప్పి మీరు మాట్లాడుకోండి అని చెప్పింది. మేడం దగ్గర కూడా తలూపిర్రు. వాళ్ళంట లేడీస్ సభ్యులతోటి ఇట్లా బోనాలు నూపిచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తారంట, కాబట్టి చంపేస్తామని భయపెట్టిస్తారు. మాకు ఎక్కడ పోవాలన్నా ప్రాణ భయం ఉంది. ఎలక్షన్ల రీజన్ తోటి 2001లో మా కుటుంబ సభ్యులకు 2001 నుండి 2024 వరకు కుల బహిష్కరణ జరిగింది. మేము అనేక కారణాల వల్ల పెళ్లి వివాహాలు అన్నీ ఆపుకున్నామండి. చాలా సార్లు 2001 నుండి 2024 వరకు మా కుల సభ్యులను మేము కులంలో జాయిన్ అవుతామని మాట్లాడితే మీరు 5 లక్షలు డిపాజిట్ చేస్తే కులంలోకి రావాలని చెప్పడం జరిగింది. 24 సంవత్సరాలు కూడా మేము బాధ అవుతాం. దేవుళ్ళకి కూడా 24 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉండదు మాకున్నది. సీతారాములకు 14 ఏళ్ళు ఉంటే మాకు 24 ఏళ్ళు వనవాసం ఇచ్చిరు. నిన్న కూడా పెద్దమ్మ పండుగ ఉంటే మేము సున్నాలు వేసుకోవడం జరిగింది. సున్నాలు వేసుకోవడం జరిగితే కూడా మా ఇంటికి సగం వేసిన వర్కర్ని కూడా వాళ్ళ కులం లేదని చెప్పి వాళ్ళు సున్నా అబ్బాయిని కూడా ఎలగొట్టడం జరిగింది. ఇప్పుడు బోనాల పండుగ 3 నుంచి 8 దాకా ఉంది. ఒకవేళ బోనాలు ఇస్తే కూడా మేము కొట్టి చంపేస్తాం, ఎవరు అడిగటం లేడు అని మాట్లాడుతారు. కాలనీలకు పర్మిషన్లు అయితే ఇస్తున్నారు, కానీ వాటికి ఉండాల్సిన కనీస సౌకర్యాలు మాత్రం అధికారులు ఇవ్వడం లేదు. ఖమ్మం శివారు కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏరియాలో పబ్లిక్ రోగాల బారిన పడుతున్నారు. కాల్వలకు సంబంధించిన స్థలాలు కబ్జాలో ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికుల నుంచి విమర్శలున్నాయి. గత పాలనలో వేల కోట్ల రూపాయలు నిధులు ఖమ్మం నగరానికి వెచ్చించారు, కానీ మురుగు కాలువలు నిర్మించడంలో విఫలమయ్యారు. మురుగు కాలువలు నిర్మించకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. సుదీర్ఘకాలంగా కాలువలు పొంగిపొర్లటంతో స్థానికంగా ఉన్న ప్రజానికం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ వాటిని నిర్మించడానికి ప్రభుత్వాలు ముందుకు రాలేదు. అసలు ఆ కాలువలు ఎలా ఉన్నాయి, కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది, నగరంలో ఉన్న ప్రజలు ఏమంటున్నారు, నగర ప్రజల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందమైన ప్రదేశం, అద్దాల్లాంటి మేడలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కానీ చుట్టూ మురికి కూపం. ఇది ఖమ్మం శివారు కాలనీలో పరిస్థితి. ఇంటి ముందు, ఇంటి వెనక, ఇండ్లలో ఎక్కడ చూసినా మురుగునీరే. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా మురికి కాలువల నిర్మాణం జరగటం లేదు. చిన్న చినుకు పడితే చాలు మురుగునీరులో మునిగిపోతుంది ఖమ్మం. ముఖ్యంగా మాణిక్యనగర్ కాలనీ వాసుల పరిస్థితి మరీ దారుణం. ఖమ్మం నుంచి వెళ్లే ప్రధాన డ్రైనేజీ ఇక్కడి నుంచే వెళ్తుంది. ఈ కాలువ పక్కనే పేదోళ్ల ఇళ్లున్నాయి. ఆ కాలువతో నానా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. మాకు ఈ డ్రైనేజ్ బ్రిడ్జి లేకపోవటం వల్ల, డ్రైనేజ్ లేకపోవటం వల్ల డైలీ పిల్లలను స్కూల్కి వెళ్ళటానికైనా
మేము ఆఫీసులకు వెళ్ళటానికైనా చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాకాలం వస్తే కనీసం ఇటు నుంచి నడవటానికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లా ఈ వర్షాకాలానికి వరద పైకి పోటెత్తి దీనివల్ల చాలా రోగాలు దోమల వల్ల, ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల, దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు, అందరూ ఇంటికొకరు మనసున పడే పరిస్థితి ఇక్కడ ఎదురైంది. కింద అపార్ట్మెంట్ కాడ పోయి కాలువ కడతాండ్రు. అక్కడ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ప్లాటు ల్యాండు అని అక్కడ కట్టుకుంటారు. మాకు కాలువ ఇబ్బంది ఉంది, దోమలు లేని ఇబ్బంది పడుతున్నాం. కాలువ మీదకి వెళ్ళి డ్రైనేజీ కడతామన్నారు, రోడ్ వేపిస్తామన్నారు. ఇప్పుడు దానికా మా దిక్కు లేరు, చేసేటోళ్ళే దిక్కు లేరు. చెత్త బండి కూడా రాదు, కాలువలో చెత్త కూడా తీయటానికి రారు. ఇది ఏంది మా పరిస్థితి ఏందండి? న్యాయం చేయాలి మాకు అని కోరుతున్నాం. ప్రస్తుతం ఎక్కడైతే కాల్వ ప్రవాహం ఉందో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వెంచర్ వేసి కాల్వ రూపురేఖలు మార్చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేటు భూముల్లోకి కాల్వను మార్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇక్కడే సీలింగ్లో స్వాధీనం చేసుకున్న ఓ ఎకరం భూమి ఉంది. కాల్వ నిర్మాణం చేపడితే కబ్జా చేయటం కుదరదని, అక్కడ కాల్వ పనులు పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. కాల్వ పక్కన ఉన్న వాళ్లను పట్టించుకోకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి మాత్రం డ్రైనేజీలు కడుతున్నారని చెప్తున్నారు స్థానికులు. ఇప్పుడు ఈ కాలువ ఎన్ని సంవత్సరాల నుంచో కడతాం అని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాలువ కట్టట్లేదండి. కాలువ పక్క నీళ్ళని పట్టించుకోవట్లేదు. వరద వచ్చిందన్నాయి, దోమలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రోడ్డు వేస్తున్నారు, రోడ్డు లేదు. కాలువను నెట్టుకుంటూ వస్తున్నా కూడా దీని గురించి పట్టించుకునే నాదుడు లేదు. పెద్దవాళ్ళు దన్నుకొనిపోతున్నారు. ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరా? కాలువలు ఎన్ని సంవత్సరాలు ఇట్లా పడబడి ఉంటాయి? డ్రైనేజ్ కావాలి, కాలువ కావాలి. దోమలతో ఎందాకైనా 10 ఏళ్ల కాడ నుంచి కాలువ కడుతున్నారు, పంపులు వేస్తున్నారు, లైట్లు పెడుతున్నారు. లైట్లు లేవు, పంపులు లేవు. దేనికాగా ఆయన ప్లేస్ ఉందని ఊక తీర్తండు, బూడుతుంటే తీర్తండు, వత్తండు తీర్తండు, బూడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేమో తీర్తున్నారు, ఆ స్థలం ఆయన వచ్చేమో బూడుపుతండు. ఇది మేము మా పిల్లలు పడిపోతారని కట్టుకున్నాం. చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇట్టనే ఏడుతున్నాం. పైనుంచి కాలువ కడుతున్నారు, రోడ్డు పోతున్నారు. రోడ్డు లేదు, కాలువ లేదు. దయచేసి మాకు ఏదైనా చేసేది ఉంటే చేయండి. ఖమ్మంలో బొక్కలగడ్డ, బల్లేపల్లి, గోపాలపురం, అల్లిపురం నుంచి వచ్చే నీళ్లన్నీ ఎక్కడికక్కడ ఓ చోట నిల్వ ఉండి అక్కడక్కడ కాలువల్లో ఊరి బయట ఇంకిపోవడం తప్ప సాఫీగా బయటికి వెళ్లే మార్గం లేదు. మురికి కాలువల్లోని వ్యర్థాలన్నీ పైకొచ్చి నీళ్లలో తేలుతూ బ్యాక్టీరియా వ్యాపింపచేస్తుంటాయి. హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక జ్వరాల శాతం ఖమ్మంలోనే ఎక్కువ ఉంటుంది. దోమలు పాములతో ఇంట్లో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కాలనీలో ఉంది. మాకు ఎప్పటి నుంచో రోడ్డు ఇక్కడ రావట్లేదండి. మట్టి రోడ్డు కూడా సరిగా లేదు. మాకు డ్రైనేజీ లేదు. ఎక్కడి నుంచో మురికి నీరంతా మా ఇంటి ముందుకు వస్తుంది. అండ్ వర్షం నీళ్ళు కూడా బాగా ఆగుతున్నాయండి మా దగ్గర. వర్షం నీళ్ళు ఎట్టుపోవడానికి దారి లేదు. బయట నుంచి వచ్చే నీళ్ళు కూడా మా ఇళ్ళ ముందే ఆగుతున్నాయండి. వాటి వల్ల దోమలు, పాములు. ఇప్పటికైనా కొంచెం దయచేసి మట్టి రోడ్డు కాకుండా అక్కడ బ్రిడ్జ్ ఒకటి వేపించి మాకు రోడ్డు, డ్రైనేజీలు రావాలని కోరుకుంటున్నాం. మేము ఇటు చివరికి ఇల్లు కట్టుకున్నాం. ఖమ్మం సెంట్రల్ నుంచి మురికి కాలువ పోతుంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎవరు నాదులు లేరు ఇప్పుడు దాకా. ఈ కాలువ గురించి మాకు బాగా ఇబ్బంది అవుతుందండి. కాలువ ఏరియా అంతా అడవిలాగా ఉంది. అసలు విపరీతమైన జ్వరాలు, పురుగులు కుడతా ఉంటే చేతుకు దద్దుర్లు వస్తున్నాయండి. సైడ్ కాలువలు మాత్రం మంచిగా మోరిలాగా పెట్టించి కట్టించాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఉన్న పంట కాల్వ మొత్తం మూసేసి ఆ భూముల్ని జీవో నెంబర్ 58, 59 ద్వారా రెగ్యులరైజ్ చేశారు అధికారులు. కానీ డ్రైనేజీని మాత్రం నిర్మించలేదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురికి నీరు దిగువ ప్రాంతంలో ఉన్న ఇండ్లలోకి వచ్చి చేరుతుంది. ఖమ్మంలోని 10 డివిజన్ల ప్రజలు దశాబ్దాలుగా మాస్క్ వాడుతున్నారు. ఓ కార్పొరేటర్ ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు ఎత్తు పెంచకుండా సైడ్ డ్రైన్ కంటే కిందకు రోడ్డు నిర్మించాడు. దాంతో మురుగునీరంతా రోడ్డు పైనే ఉంటుంది. మాణిక్య నగర్ ని మురికివాడగా మార్చడంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. అక్కడి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు, ప్రైవేటు ప్లాట్లు కొట్టేద్దామనే కుట్రతోనే మాణిక్య నగర్ ని మురికి కూపంగా మార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చెత్త మొత్తం ఆగిపోతుందండి. గేదెల వల్ల దోమలు విపరీతంగా వస్తున్నాయి. మాకు జ్వరము, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అన్నీ వస్తున్నాయండి. మా పిల్లలు హెల్త్ కూడా బాగుండట్లేదండి. మున్సిపాలిటీ కూడా పట్టించుకోవట్లేదు. చెత్తబడ్డా కూడా ఎప్పటికో వచ్చి తీస్తున్నారు చెప్పంగా. ఇప్పటికైనా మీరు మా సమస్యని తీర్చండి. చిన్నపిల్లలున్న ఫ్యామిలీలు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి. ఆస్తమా, దగ్గున్న వాళ్లు షిఫ్ట్ అవుతున్నారు. కాల్వ నిర్మాణం చేపట్టలేకపోవడంతో ఇళ్లు కట్టుకోకుండా ప్లాట్లను ఖాళీగా వదిలేస్తున్నారు.
ఇప్పటికే కొత్త వైరస్లతో భయపడుతున్న ప్రజలకు మురికి కాల్వ కట్టకపోవడంతో కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల్ని బయటికి పంపలేని పరిస్థితి. లోతైన నాలాలు ఓపెన్ గా ఉండటంతో పిల్లలు మురికి కాల్వల్లో పడే ప్రమాదాలు ఉన్నాయి. సమస్య పరిష్కరించకపోవటం వెనుక రియల్ మాఫియా లంచాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంట్లోకి పోయే దారిలో ఒక బ్రిడ్జి లేకపోవడం వల్ల దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అందుట్లో ఈ మురుగునీరు వల్ల ఈ వాసనతో జ్వరాల బారిన పడవలసి వస్తుంది. దోమలు ఇవి ఎక్కువయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దయచేసి తొందరగా మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిని మరియు ఈ వాగుని కూడా అండర్ గ్రౌండ్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. మురుగునీటి ప్రవాహంతో ఖమ్మం నగరంలో గ్రౌండ్ వాటర్ కలుషితమైందని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. పటిష్టమైన కాల్వ నిర్మాణం చేపట్టకుండా వదిలేయటంతో ఆ సమీపం ఇండ్ల నిర్మాణం అనుమతుల కోసం వెళితే బఫర్ జోన్ పేరుతో కార్పొరేషన్ శాఖ వసూళ్లకు దిగుతోంది. ఇరిగేషన్ శాఖ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వడానికి లక్షల్లో వసూలు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం నగరాన్ని సుందరీకరించడం కోసం 3,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చామని చెప్పుకున్న గత పాలకులు వాస్తవ పరిస్థితుల్లో ఆ విధంగా కనపడటం లేదు. ఖమ్మంలో నిర్మించాల్సిన మురుగు కాలువను నిర్మించకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కాలువలు పొంగిపొర్లటంతో దోమల వ్యాప్తి ఎక్కువగా అవడంతో జ్వరాల బారిన పడి అనేక రకాల రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని ఖమ్మం నగరంలో మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. బీసీ సభలో సూరజ్ మండల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. आज इस सभा में समाजवादी पार्टी के सांसद धर्मेंद्र जी आने वाले थे, किसी कारणवश दिल्ली में और यूपी में उपचुनाव है, इसको लेकर वो शायद नहीं आ पाए। लेकिन इस सभा के माध्यम से और बैकवर्ड क्लास के सर्वमान्य नेता मौलाना साहब के माध्यम से अखिलेश जी, भाई अखिलेश जी को कहना चाहूंगा कि बैकवर्ड क्लास के सभी रिजर्वेशन को ईडब्ल्यूएस में कन्वर्ट किया जा रहा है, सभी रिजर्वेशन सेंट्रल गवर्नमेंट में। और इस बार जो यूपीएस में बच्चे दे रहे हैं, नॉन क्रीमी लेयर का आप नहीं भर पाएंगे। नॉन क्रीमी लेयर फॉर्म हैज बीन मेड डिफिकल्ट, you will not be able to fill that without a lawyer. कृष्णैया साहब है, विल्सन साहब है, मैं अनुरोध करूंगा कि संसद में ये आवाज उठे। और दो और बातें कहकर मैं मौलाना साहब को निवेदन करूंगा कि जाति जनगणना के लिए जिस तरह से आज वरांगल में आपने यह ऐलान किया है, यह घोषणा की है इस सभा के माध्यम से, एक दिन पूरे देश में प्रोटेस्ट की घोषणा कीजिए। तेलंगाना से लेकर दिल्ली तक, लखनऊ से लेकर पटना तक, भोपाल से लेकर गुजरात तक, सभी लोग ऑल इंडिया फेडरेशन ऑफ सोशल जस्टिस, जिसके कन्वीनर पी विल्सन साहब हैं, उनके माध्यम से हम लोग इसको पूरा करेंगे। मैं तेलंगाना की धरती को पुनः नमस्कार करता हूं, यहाँ के हमारे सभी बैकवर्ड क्लास के मेरे भाइयों को कि ये एकता बनाए रखिए, जीत हमारी होगी। जय तेलंगाना, जय भारत, जय संविधान। థ్యాంక్ యూ సార్. అంటే ఆయనకు ఫ్లైట్ ఉన్నది. తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విల్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. Mr. Teenmar Mallana, Member of Legislative Council, Mr. R. Krishnaiah, Member of Parliament, my good friend Mr. Suraj Mandal, Professor, Delhi University, former IAS officer Chiranjudu, former Backward Class Commission Krishna Mohan, other dignitaries on the dais, dignitaries of the dais, and many followers and members of backward class who have gathered in large numbers. Vanakkam to you all.
I'm really grateful and thankful to Teenmark Malana for inviting me to participate in this function related to OBC issues. And I am grateful, I am happy to see you all here. Since we have very less time because I have to catch 10:45 flight, already have cancelled 8:45 flight, I am going to speak to you on few important issues which I even asked Teenmark Malana to have this in his mind, and we also want some resolution to be passed today. This should be a Warangal resolution. This should be a Warangal resolution because the backward class have come in huge numbers. Friends, we are in large number of population in India. We are more than 80% in India. And today, we have very less reservation of 27%. The reason is, the caste census that was taken in 1931 is being used when Mandal Commission gave us 27% reservation in 1980. After 1980, till today, the government has not thought about any caste census at all to increase the reservation. What is the difficulty in conducting a caste census? What is your problem? The problem is, when caste census is conducted, the reservation percentage for the backward class has to be increased from 27% to more. You all know Tamil Nadu is the front runner for the social justice. We had leaders, Perarinjar Anna, Periyar, Kalaignar Karunanidhi, and the champion of social justice, Mr. M.K. Stalin now. We had been fighting for social justice right from the beginning, and that is why in Tamil Nadu we have a unique reservation of 69%. 50% for the backward class, 18% for the scheduled caste, 1% for the scheduled tribe. No state in India had this type of reservation. We joined together, we passed a legislation, we kept this legislation in 9th schedule, and we have built a big wall around this legislation that is called as 9th schedule. But no state has come forward to have this type of reservation because the reason is we are not thinking about the backward class. You all raise a slogan, vote is ours, seat is ours. Only when we demand a constitutional amendment asking for reservation for the OBCs as per the population, the union government will not bring any reservation at all for the OBC to see that they get more reservations. Who asked for 10% EWS? You brought and gave them in a golden platters. And today, there are no persons to have that full 10% reservation. You are giving that 10% to everyone. A community which is very less in number, 2 to 3%, you are giving 10% of reservation. Whereas a community of 80% in whole of India, you are giving only 27% reservation. Friends, we should wake up. We should not sleep. We should ask the central government to bring a constitutional amendment and give reservation as per our population. Friends, for last 10 years, we are now going back to the British regime. The union government is trying to destroy
the unity among the backward classes. The union government is not respecting the minorities. The Waqf Amendment Act is brought and they are going to demolish in one day the rights given to the minorities. Today, one nation, one election is in the pipeline. They are going to treat all the citizens as slaves, and whatever the dictates come from the center, even the state has to follow. The state will not have an independent autonomy or independent thinking. Whatever is dictated by the center has to be followed by the state. That is the intention of one nation, one election. And I caution you that even uniform civil code will be brought by this union government, and days are not so far. Therefore, friends, time has come that we all should unite. So much of crowd I could see should come to Delhi. We should organize. I request Teenmark Malana sir that we should come to Delhi, show our strength, and we should dictate terms to the union government and ask them, give us more number of reservation, give us reservation in the local bodies. Even though the Constitution Amendment was brought in 1994, till today in local bodies, the backward class are not able to get reservation because of the court order. హన్మకొండ జిల్లా రాంపూర్ ఆక్సిజన్ పార్క్ పనులు పడకేశాయి. పిచ్చి మొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 4 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నిలిచిపోయాయి. కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు ఆహ్లాదం, ఆక్సిజన్ అందించేందుకు పార్కును ఏర్పాటు చేశారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో చేపట్టిన రాంపూర్ ఆక్సిజన్ పార్క్ తుమ్మ చెట్లతో దర్శనమిస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండ హైదరాబాద్ జాతీయ రహదారి రాంపూర్ దగ్గర 2019లో ఆక్సిజన్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. నేషనల్ హైవే 163ని ఆనుకొని గ్రేటర్ వరంగల్ పరిధి రాంపూర్ చెరువు పక్కన దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. చెరువును ఆనుకొని ఉన్న స్థలంలో ఆక్సిజన్ పార్కులో దాదాపు 5 ఎకరాలు అర్బన్ పార్క్, 25 ఎకరాల్లో మియావాకీ ఫారెస్ట్, మిగతా స్థలంలో వాకింగ్ ట్రాక్స్, ఫుడ్ కోర్ట్, పిల్లలకు ఉపయోగపడేలా ప్లేవే ఎక్విప్మెంట్ వస్తువులు కల్పించేలా ప్లాన్ చేశారు. టూరిస్టులను ఆకర్షించేలా కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడేలా రాతి కట్టడాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. ఇందుకోసం 4 కోట్ల అంచనా వ్యయంతో పనులకు అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అంతగా హడావిడి చేసిన అప్పటి పాలకులు, అధికారులు ఆ తర్వాత పనులను గాలికి వదిలేశారు. ఆక్సిజన్ పార్కు అన్ని కట్టేసిళ్ళు, వదిలేసిళ్ళు సార్. మరి అది అట్లా మాకు ఇక్కడ ఒంటరిగా ఉన్నది కదా, ఏం చెట్లు గిట్లు అన్ని ముసి అవుతాయి, ఏం చేస్తలేరు కదా. పార్కు నిర్మాణం చేయాలి, అందరికి సంతోషమే ఉంటుంది కదా. ఆక్సిజన్ పార్కులో ఆహ్లాదాన్ని అందించే వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల కోసం దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఆక్సిజన్ పార్కు ఆర్చి చుట్టూ కాంపౌండ్ కోసం 70 లక్షల వరకు వెచ్చించారు. ఇప్పుడు ఆ స్థలంలో ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. ఆ స్థలంలో తుమ్మ చెట్లు పెరగడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ఒక ఆక్సిజన్ పార్క్ అని అప్పుడు కేటీఆర్ వచ్చి శంకుస్థాపన చేస్తా అన్నాడు. 2-3 సార్లు వచ్చిండు, ఇంతవరకు ఏం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ వైఫల్యము ప్లస్ ఇక్కడ ప్రజాప్రతినిధుల వైఫల్యము. దీన్ని ఇక్కడైనా ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకొని ఖచ్చితంగా ఇక్కడ మాకు ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేయాలి. దీన్ని తక్షణమే ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకుని ఖచ్చితంగా ఇది మనకి ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్ పార్క్ పనులు చేపట్టడంతో పర్యాటకులకు, ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేందుకు దోహదపడుతుందని స్థానికులు భావించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పార్కు స్థలం మొత్తం తుమ్మ చెట్లతో నిండిపోయింది. కొంతమంది అదే పార్కు స్థలాన్ని డంప్ యార్డ్ గా కూడా వినియోగిస్తూ ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ పరిసరాలు కంపు కొడుతున్నాయని స్థానికులు తెలిపారు. బ్యాక్ సైడ్ అది పెట్టిన చెట్ల కానీ ఇక్కడ తుమ్మ చెట్లు బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ నైట్ టైం రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మాకు పార్క్ రావాలి. 2 years బ్యాక్ ముందు, అంతకుముందు వచ్చేది కరోనా ముందు వాళ్ళు వచ్చి అవి స్టోన్స్ చెక్కేది, ఆ వాళ్ళు ఒక 6 monthsకి ఒకసారి వచ్చిపోయేది. దాని తర్వాత ఇప్పుడు 2-3 years అయితే మొత్తానికి రావడం లేదు. సో ఇది ఎవరన్నా ఒకరు తెలుసుకొని వచ్చి మాకు కొంచెం కన్స్ట్రక్షన్ తీసేసి మాకు ఏంటంటే తుమ్మ చెట్లు అవి ఇవి మొత్తం కొట్టేసి మాకు పార్క్ నిర్మాణం చేయాలని.
పార్కు ముందు రహదారిపై కాకతీయుల శైలిలో ఏర్పాటు చేసేందుకు తెచ్చిన శిలులు కూడా పిచ్చి మొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. కాకతీయుల తోరణం ఏర్పాటు చేసేందుకు పనులు మొదలుపెట్టి మధ్యలో నిలిపివేశారు. రాంపూర్ ఆక్సిజన్ పార్కు అభివృద్ధి కోసం మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేయూడీఏ చైర్మన్ వెంకట్రామ్ తెలిపారు. పార్కుకు సంబంధించిన డిజైనింగ్ ఫైనల్ కావాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా పార్కు పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఉగాదిలోగా పార్కులో తుమ్మ చెట్లు తొలగిస్తామన్నారు. నగర ప్రజలకు పార్కుకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేలా పార్కును డెవలప్ చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హైదరాబాద్ హైవేకి రాంపూర్ దగ్గర అప్పుడు పాత ప్రభుత్వం అయితే ఆక్సిజన్ పార్క్ అని స్టార్ట్ చేసిండ్రో కొద్దిగా నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దాని మధ్యలో ఆపేసిండ్రు. సో వాళ్ళు ఇచ్చిన నిధులు ఖాళీ ఒక 1 కోటి రూపాయల వరకు ఇచ్చిండ్రు. దాంతో కాంపౌండ్ వాళ్ళను కొన్ని చెట్లు నాటిండ్రు. తప్ప అప్పటికే అట్లనే పడి ఉంది. దాన్ని ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేతో సంప్రదించి కూడా తరఫున దాని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కింద రెడీ చేయడానికి తయారు చేస్తున్నాం. త్వరలో ఉగాది రూపాయల దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆక్సిజన్ పార్కును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.